గోవింద 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 గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. బ్రహ్మోత్సవాలలో అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయములో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసములో 10 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరపటము అనేటువంటిది సాంప్రదాయం. శ్రవణ నక్షత్రం నాటికి చక్రస్నానం పూర్తయ్యేటట్లుగా 9 రోజుల ముందు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అదిగో స్వామివారికి ఈరోజు ముత్యప్పందిరి వాహనాన్ని 3వ రోజు రాత్రి చక్కటి వాహనంపై శ్రీదేవి భూదేవులతో కూడా మలయప్ప స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇదిగో మాడవీధుల్లో ఊరేగబోతూ ఉన్నారు. ముత్యాలు చల్లదనాన్ని కలిగిస్తాయి. స్వాతి కార్తెలో వాన చినుకు సముద్రములోని ముత్యపు చెప్పులో పడి మంచి ముత్యముగా మారుతుంది. అదిగో స్వామివారికి ఇప్పుడే నీరాజన సమర్పణ కూడా గావించబోతూ ఉన్నారు. సకల శుభాలన్నీ కూడా కలిగించేటటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి స్మరణాత్ సర్వ పాపఘ్నం స్తవనాదిష్టవర్షిణం దర్శనాత్ ముక్తిదం చేశం శ్రీనివాస భజే నిశం. అంటే స్వామిని స్మరిస్తే చాలండి, పాపాలన్నీ నశిస్తాయి. ఈ దేవుణ్ణి కీర్తిస్తే చాలు, కోరిన కోరికలన్నీ తీరతాయి. ఈ దేవదేవుణ్ణి కన్నులారా దర్శిస్తే చాలు, అంత మాత్రం చేతనే ముక్తి కలుగుతుంది, మోక్షం కూడా సిద్ధిస్తుంది. అందుకే శ్రీనివాస భగవాను నిత్యం భజించాలండి. భక్తులందరి చేత కూడా నిరంతరం కీర్తింపబడుతూ భక్తుల పాలిట కొంగు బంగారమే వెలుగుతున్న ఇలవేలుపు ఎవరు అనంటే స్వామివారే. వైకుంఠము నుండి నేరుగా భువికి దిగివచ్చి లీలామానుష రూపంలో సంచరించిన తొలినాళ్ళలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యక్షంగా అనుబంధమున్న అనేక దివ్యస్థలాలు సప్తగిరుల సానువుల్లో చాలానే ఉన్నాయి. అందులో ఒకటే ఇదిగో అప్పలాయగుంట మహాక్షేత్రం. ఈ క్షేత్రంలో చూడండి, స్వామివారికి విశేషంగా ముత్యప్పందిరి వాహనములో స్వామివారు వీరేగుతూ సకల శుభాలన్నీ కూడా కలిగించేటటువంటి దేవదేవునిగా కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. నాసాగ్రే నవమౌక్తికం, ముక్కుకొనలో కొత్త ముత్యాన్ని ధరించినాడు అని చెప్పి వర్ణన చేశారు. అంటే కేవలం శ్రీకృష్ణుడు ఆ ముక్కుకొనలో కొత్త ముత్యాన్ని ధరించినాడా అన్నట్లుగా కూడా అదిగో స్వామి యొక్క ముత్యాలమాలను ధరించాడండి. అనునిత్యం కూడా ప్రస్తుతింపబడుతూ ఉన్నాడు. శ్రీమన్నారాయణుడు ముక్తాత పత్రితానంత సహస్ర ఫణమండలానని చెప్పి ఆ ముత్యముల గొడుగుల వలె ఉన్నటువంటి ఆదిశేషుని 1000 పడగల కింద ఉన్నవాడండి. మంచి ముత్యాలను తయారు చేయబడినటువంటి ముత్యపు పందిరి చూడండి. వాతానుకూల మందిరం నివాసంగా చేసుకుని స్వామివారు ఉభయ దేవేరులతో కూడా విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉన్నారు.
చూడండి ఎంత నిర్మలాకాశంలో మెరుస్తున్నటువంటి నక్షత్రాలను మించినటువంటి ఆ విద్యుద్దీప కాంతుల మధ్య ప్రకాశిస్తున్న ముత్యాల పందిరి వాహనం చూడండి భక్తులందరికీ కూడా నయనానందకరంగా సాగిపోతూ ఉంది. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము అనేటువంటిది భక్తుల తాపత్రయాల్ని పోగొడుతుందండి. అంటే ప్రసన్న వెంకటేశ్వరుడు అంటే నీరము ముత్యముట్లు నలినీదల సంస్థితమైతనర్చు ఆ నీరమే సుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్నని చెప్పి నీటి బొట్టు తామరాకును ఆశ్రయించి ముత్యములే కనిపిస్తుందట. ఆ నీటి బొట్టే ముత్యపు చిప్పను ఆశ్రయించి ముత్యమై ప్రకాశిస్తుందట. కాబట్టి ఓ భక్తజనులారా, సమస్త మంగళకరుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహమంతా కూడా అదుగో ఆ ముత్యాలు ఎలాగైతే గొప్పగా భాసిల్లుతూ ఉంటాయో, మరి గొప్పగా విరాజిల్లుతూ ఉంటాయో, శ్రేష్టంగా ప్రకాశిస్తూ ఉంటాయో, అట్లాగే మీరు కూడా నీటి బొట్టులాగా ఇతర దేవతలను ఆశ్రయించి ఆభాస సౌఖ్యాన్ని పొందకుండా నన్ను ఆశ్రయించి వాస్తవ సౌఖ్యాన్ని మంచి ముత్యమొగుటను పొందండి అని చెప్పి ఉపదేశిస్తున్నాడండి స్వామివారు. అందుకే వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముత్యపందిరి వాహనములో బకాసురుని చెంచువులను పట్టుకొని గడ్డిపోచను చీల్చినట్లుగా చీల్చుచున్నటువంటి శ్రీకృష్ణుని వేషములో దుష్టుని శిక్షిస్తూ కనిపిస్తూ ఉన్నాడు. కృష్ణుడు గోపాలును కాపాడినట్లు ఇదిగో ప్రసన్న వెంకటకృష్ణుడు దుష్టుల బారి నుండి భక్తజనులందరినీ కూడా కాపాడుతాడండి. అందుకే స్వామికి ఇన్ని రకాలైనటువంటి వాహన సేవలన్నీ కూడా స్వామికి విశేషంగా మరి జరిపిస్తూ ఉన్నారు. అత్యంత ప్రాచీనమైనటువంటి అప్పలాయిగుంట క్షేత్రం అంటే ఒక అద్భుతమైన ఆసక్తికరమైనటువంటిది. అంటే ఇక్కడ ఆనందకరమైనటువంటి వృత్తాంతం కూడా ఉన్నది. ఎందుకంటే భృగు మహర్షి పరీక్ష వల్ల కోపంతో అలిగి వైకుంఠాన్ని వీడి శ్రీ మహాలక్ష్మి భూలోకములో కొల్హారపుర క్షేత్రం చేరిందండి. ఆమె వెనుకనే వైకుంఠము నుండి శ్రీనివాసుడు మహాలక్ష్మిని వెతుక్కుంటూ భూలోకం చేరాడు. ఆమె కోసం వెదికి వేసారిపోయి చివరికి ఆదివరాహ క్షేత్రం చేరుకున్నటువంటి శ్రీనివాసుడు పుట్టలో తలదాచుకున్నాడు. ఆకలి దప్పుల బాధకు లోనయ్యాడు. అదుగో భక్తులంతా కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో నేటి ముత్యపందిరి వాహనములో స్వామివారికి హారతినివ్వటానికి పండ్లు పలహారాలన్నీ కూడా స్వామికి సమర్పించటానికి అదుగో వేంచేసి ఆ స్వామికి ఎప్పుడు మేము కూడా ఈ కైంకర్యములో పాల్గొని స్వామి యొక్క శుభాల్ని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము అని చెప్పి ఇదిగో వీరంతా కూడా వేంచేయబడ్డారు. స్వామికి ఇలా బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ వారం రోజులు స్వామివారికి విశేషంగా 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపితే అనేక వాహనాలన్నీ కూడా అంటే శ్రవణ నక్షత్రం నాటికి 10 రోజుల ముందు మనం చూసాం. మొన్ననే విశ్వక్సేనుల వారి ఆధ్వర్యములో మృత్సంగ్రహణ యాత్ర జరిగి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కూడా జరిగింది. అలాగే ధ్వజారోహణం, పెదశేషవాహనం, చినశేషవాహనం, హంసవాహనం, ఈరోజు ఉదయం చూశాం సింహవాహనం. ఇదిగో నేటి రాత్రికాలం చూడండి ముత్యపు పందిరి వాహనం, రేపు ఉదయం కల్పవృక్ష వాహనం, ఆర్జిత కళ్యాణోత్సవం, సర్వభూపాల వాహనం, మోహిని అవతారం, గొప్పదైనటువంటి గరుడోత్సవాన్ని, హనుమద్వాహనం, వసంతోత్సవం, గజవాహనం, అలాగే సూర్యప్రభ చంద్రప్రభ వాహనం, రథోత్సవాలు, అశ్వవాహనం, అలాగే 9వ రోజు చక్రస్నానం, ధ్వజ అవరోహణంతో కూడా బ్రహ్మోత్సవాలు సుసంపన్నమవుతాయండి. మరి ఇంతగా ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ప్రతిరోజు రాత్రి ఊంజల సేవ అనేటువంటిది జరుగుతుంది. అలాగే వాహనోత్సవం నిర్వహింపబడితే స్వామికి ఇలా బ్రహ్మోత్సవాలు అనేటువంటి విశేషంగా నిర్వర్తింపబడి సకల భక్తకోటిని కూడా అనుగ్రహిస్తున్నారు అనంటే ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఎంత గొప్పదో మనం చూడాలి. అంటే స్వామిని మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉంటుంది. మరి ఇక్కడ అప్పలాయిగుంటలో ఏంటయ్యా విశేషము అనంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణాలు చేసినటువంటి వారి భాగ్యమే భాగ్యమట. ప్రదక్షిణాలు చేసిన వారు ఏది కోరుకున్నా కూడా తప్పక ప్రసన్నంగా తీరుస్తాడు. అందుకే శ్రవణ నక్షత్రం కలిసి వచ్చినటువంటి శనివారాలైతే స్వామికి మరింత శ్రేష్టమండి. అందుకే ఈ క్షేత్రం శనివారం నాడు చూస్తే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అన్ని మంత్రములు ఇందే ఆవహించెను నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము వింగడమైనాకు నవ్వే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను మంత్రమూలకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ఇన్ని
మంత్రమూలకెల్లా ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము. నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను, నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. నన్ను గావగలిగే పో నాకు గురుడీయగాను, వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఓం ప్రసన్న వెంకటేశ్వర స్వామినే నమః. వార్షిక బ్రహ్మోత్సవాలలో యోగులకండగా పిలువబడేటటువంటి స్వామివారి యొక్క దేవాలయంలో చూడండి, డప్పులతో వాయిద్యాలతో నృత్యాలతో గీతాలతో కూడా ఈ మాడవీధులన్నీ కూడా మారిమోగిపోతూ ఉన్నాయి. అంటే స్వామి ఆనాడు గొప్పదైనటువంటి అప్పులేని గుంట అంటారు, అప్పలయ్య కథ అని చెప్పి ఇలా ఎన్నో యోగులకొండగా కూడా ఇక్కడ పిలువబడేటటువంటి దీనికి చారిత్రాత్మక కథలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అంటే సిద్ధులయ్య అనేటువంటి సాధకుడు తన తపస్సాధన కోసం లోకమంతా తిరిగి ఈ ప్రాంతానికి వచ్చాడట. మరి సప్తగిరి సానువులు సువర్ణముఖి తీరంలో వెలిసినటువంటి మరి ఒక పక్క కాళహస్తి క్షేత్రం, మరి మునుల తపోభునులు, అలాగే సుఖమహర్షి ఆశ్రమం, పరాశర మహర్షి ఆశ్రమాలు, వీటన్నిటి మధ్యలో ప్రశాంతంగా కాంతివంతంగా దర్శనమిచ్చింది పర్వతమండి. ఈ కొండపై సాధనకు ఉపక్రమించినటువంటి సిద్ధయ్యకు కొంతకాలానికి బాగా ధ్యానం కుదిరిందట. తదేకంగా శ్రీనివాసుని గురించి తీవ్రమైనటువంటి తపస్సును చేశాడట. అంటే అతని అదృష్టం బాగుందండి. ఈ కొండకు దగ్గరలోనే ఉన్నటువంటి సువర్ణముఖి, కళ్యాణీ నదుల సంగమ క్షేత్రంలోని అగస్త్య మహర్షి ఆశ్రమం కేంద్రంగా చుట్టూరా ఉన్నటువంటి వనాల్లో నూతన కళ్యాణ దంపతులైనటువంటి పద్మావతి శ్రీనివాసులు సంతోష సంబరాల్లో విహరిస్తున్నటువంటి సమయం అది. అంటే ఆ సమయంలో పర్వతాగ్రాన సిద్ధయ్య చేస్తున్నటువంటి తపస్సుకు మెచ్చాడు కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. కనులారా దర్శనమిచ్చినటువంటి స్వామివారిని ఆ యోగి అనేక విధాలుగా కీర్తించాడట. ఆయన స్తుతులకు ప్రసన్నుడయ్యాడు శ్రీనివాసుడు. అభయమిస్తూ వరాన్ని కోరుకోమన్నాడు. స్వామి, కేవలం నీ దర్శనం కోసమే తపస్సు చేశాను, నాకెలాంటి కోరికలు లేవు. అయినా ఈ పర్వతమూలంలో అభయముద్రతో ప్రసన్నుడవై నాకు దర్శనమిచ్చినటువంటి రీతిలోనే వెలసి ఉండు అని చెప్పి భక్తులను అనుగ్రహించమని చెప్పి అభ్యర్థించాడు. స్వామి తథాస్తు అన్నాడు. చూడండి, ఆనాటి నుంచి యోగుల కొండకు ఆనుకొని క్రింది భాగంలో శ్రీనివాసస్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా అభయ కటిహస్త ముద్రలతో శంఖచక్రాలను ధరించి చతుర్భుజాలతో వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నంతో నిండుగా దండిగా దర్శనమిస్తూ మెండుగా వరాల్ని గుప్పిస్తూ ఉన్నాడు. అదిగో చూడండి ఆయన యొక్క భంగిమ ఎంతగా కోలాటాలతో భజంత్రీలతో వాయిద్యాలతో మాడవీధులన్నీ కూడా మారిమోగిపోతూ ఉంటే చక్కటి చిలకను పైన ధరించి ఆయన వేసే భంగిమ చూడండి ఎంతగా ఆకట్టుకుంటూ ఉన్నదో. ఈ క్షేత్రములో ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఎంత గొప్పగా కల్పతరువుగా పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవంగా ఎవరు ఏది కోరినా కూడా ప్రసన్నుడై వారి కోరికలన్నీ కూడా తీరుస్తాడట. అందుకే స్వామికి ఎంతగానో విధిగా అన్ని రోజుల్లో కూడా స్వామివారి యొక్క దర్శనం కోసం ఎందరో ఈ ప్రాంతానికి వచ్చేసి స్వామి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్షానికి కూడా పాత్రులవుతూ ఉంటారు. అంటే సంతప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే
ముక్తాకారతయా తదేవ నరణి పత్రస్థితం దృశ్యతే అంతఃసాగర సుక్తి మధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమ మధ్యమోత్తమదుషాం ఏవం విధా వృత్తయః. బాగా కాలినటువంటి ఇనుము మీద నీటి బొట్టు వేస్తే ఆ నీటి బొట్టు కనపడదండి. అలాగే అధములకు చేసినటువంటి సహాయం అలా ఉంటుందట. అలాగే సాగరం మధ్యలో పడినటువంటి ముత్యపు చిప్పలో పడి ఆ ముత్యంగా మారుతుందట. అంటే ఉత్తములకు చేసినటువంటి సహాయం అలా ఉంటుంది అని చెప్పి ఆ ముత్యపు చిప్ప యొక్క వైశిష్ట్యాన్ని చెప్తారు. మరి అంత గొప్పగా భాసిల్లేటటువంటి ఈ వాహనములో స్వామి చూడండి ఎంత రాత్రివేళ 16 కళలతో విరాజిల్లేటటువంటి ఆ మోము స్వామివారి యొక్క ఆ దివ్యమైనటువంటి ప్రసన్నమైనటువంటి ఆ ముఖారవిందం, కృష్ణస్వామి అలంకరణలో కూడా స్వామి మెరిసేటటువంటి ఆ విధానాన్ని మనం చూస్తే వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ